నీ సమస్య ఏంది చెప్పు అని కొంతమంది ఎదుటివారి చింతలు మోస్తారు. ఎదుటివారి ప్రార్థన అవసరాలు తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక శ్రేష్టమైన అనుభవం ప్రియులారా. చెరలో ఉండి కూడా, బంధకాలలో ఉండి కూడా ఇతరుల కోసం ఆలోచించే ఒక మంచి మనసు, ఇతరుల క్షేమాన్ని కోరుకునే ఒక మంచి మనసు. నేనేమైపోయినా పర్వాలేదు, నా చుట్టూ ఉన్న ప్రజలు బాగుండాలి, నా సమాజం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి అని కోరుకునే ఆ మంచి మనసు మనకు ఉండాలి. ఒక పక్క మనం బంధకాల్లో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే ఆ మంచి మనసు కూడా మనకి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎన్ని చెప్పాను? బంధకాలలో ఉండి కూడా సాక్ష్యం ఇచ్చిన ఒక చిన్నదాని గురించి చెప్పాను. బంధకాలలో ఉండి కూడా ఇతరుల క్షేమం కోసం, ఇతరుల చింతల కోసం తను చింతించిన యోసేపును మీకు గుర్తు చేశాను. అదే మనసును మనం కూడా సాధన చేయాలని చెప్తున్నా. మరొక మాట, బంధకాలలో ఉండి కూడా ప్రార్థించిన దానియేలును మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా.